సార్ ఇప్పుడు జగన్ గారు 2.0 అని చెప్తున్నారు కదా సార్. అంటే 2.0 అంటే ఏంటి? ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఇప్పుడు? 2.0 అంటే చట్టాన్ని మేమేమో చేతుల్లో తీసుకోడు జగన్మోహన్ రెడ్డి. ఎవరైతే ఇబ్బంది పెట్టారో చట్టపరంగా పోకుండా అన్యాయంగా అక్రమంగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలని ఎవరైతే అన్యాయంగా వాళ్ళని జీవితాలని నాశనం చేశారో అలాంటి వాళ్ళ మీద కూడా చట్టపరంగా తీసుకుంటారు. అంతేగాని దాన్ని ప్రతిపక్షాలు గోల చేసి ఆ, లేనిపోయిన మాటలు చెప్పడం అని కాదు. ముఖ్యంగా ఏంటంటే ఒక మాట, ఈవీఎంల ద్వారా గెలుపు తీసుకొచ్చి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన దినం ఈరోజు. ముఖ్యంగా ఏంటంటే ఈవీఎంల ద్వారా ప్రజాస్వామ్యాన్ని నమ్మక ద్రోహం చేసిన దినం అనమాట ఈరోజు, జూన్ 4వ తారీఖుది. అది సార్ మళ్ళీ జగన్ గారిని కూడా అరెస్ట్ చేస్తారని చెప్పేసి కొన్ని ఆరోపణలు వచ్చాయి కదా సార్. దాని గురించి ఏమంటారు? ఏమో చట్టం తన పని తను చేసుకుపోయిద్ది, చెప్పేది ఏముంది. అది ఒకవేళ అరెస్ట్ చేస్తే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు రాష్ట్రం జగన్ గారిని అరెస్ట్ చేస్తే? చేస్తే చేయనివ్వండి, ఏముంది. ఇప్పుడు చెప్పాంగా, మా కార్యకర్తలు అనేవాళ్ళు శాంతియుతంగా ఉంటారు. ఎప్పుడు చట్టాన్ని చేతుల్లో తీసుకోవటమో సంఘ వ్యతిరేక శక్తులుగా ప్రవర్తించము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక డిసిప్లిన్ నేర్పారు జగన్మోహన్ రెడ్డి గారు. దాని ప్రకారం వెళ్తారు. చట్టం తన పని తను చేసుకుపోయిద్ది, అంతే. తప్పుడు కేసులు పెడతారు, కోర్టులు శిక్షించాలి కదా. సార్ ఇప్పుడు కూడా పెడతారు కదా సార్, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కానివ్వండి, వైసీపీ కార్యకర్తల మీద కానివ్వండి పెడతారు కదా. దాని గురించి మీరేమంటారు సార్? పెట్టుకోనివ్వండి. రెడ్ బుక్ వాళ్ళ చేతుల్లో రాసుకున్నారు కదా, పెట్టుకుంటారు. చేసేదేముంది, తప్పేముంది, పెట్టుకోనివ్వండి. అల్టిమేట్గా న్యాయస్థానాలు ఉన్నాయి, కోర్టుని నమ్ముకుంటాం ప్రజాస్వామ్యంలో.